పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుందాం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణమును చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనిను. అదే అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవ్వడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఇక్కడ చదివిన ఈ యొక్క లేఖనములను కొద్ది సమయము శ్రద్ధగా మనమందరం కూడా ధ్యానించినట్లయితే, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకొని వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన దినం నుండి ఆ యొక్క ప్రయాణము ముగియేంత వరకు కూడా ఎవరు నడిపించారంటే వారిని దేవుడే నడిపించారు. అయితే ఆ క్రమంలో ఇక్కడ మనం చూస్తే వారు అతి సమీపంలో అనగా ఇంకో కొంత దూరంలో వారు కానానికి చేరబోతున్నంత దూరంలో ఇక్కడ మనం చూస్తే వారికి ఎదురైనటువంటి పట్టణమే ఈ యొక్క యెరికో పట్టణం. అనగా ఈ యొక్క యెరికో పట్టణం యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే 1వ వచనంలోనే ఇక్కడ రాయబడింది ఏంటంట, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవ్వడునో వెలుపలకి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఒక సాధారణమైనటువంటి రహదారి ఎంతైతే వెడల్పు ఉంటుందో అంత వెడల్పు కలిగినటువంటి ఒక ప్రాకారము, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక గోడ. మహా ఎక్కువ అనుకుంటే 9 అంగుళాలు, లేదనుకుంటే 4 అంగుళాలు. అంతకన్నా ఎక్కువ అడుగులు కలిగినటువంటి ప్రాకారాలని ఈ దినాలు ఎవరైనా కడుతున్నారా? ఎవరు కూడా కట్టట్లేదు. కానీ ఆ దినాల్లో మనం చూస్తే ఆ ప్రాకారం యొక్క పట్టణం యొక్క వెడల్పు, ఆ యొక్క గోడ యొక్క వెడల్పు 2 రథములు ఒకేసారిగా వెళ్ళేటువంటి వెడల్పు కలిగిన అటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణాన్ని ఇప్పుడు దేవుడు ఎవరికి అప్పగిస్తాడంట? యెహోషువ చేతికి, అనగా ఇశ్రాయేలీయుల చేతికి నేను నిన్ను అప్పగించబోతున్నానని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తాం. అనగా కేవలము యెరికో పట్టణాన్ని కాదు, యెరికో పట్టణాన్ని, దాని యొక్క రాజును, పరాక్రమము గల శూరులనందరినీ కూడా నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. అయితే ఇదంతా కూడా నేను చేయాలంటే నీవు నా కొరకు, మీ ప్రజలందరూ కూడా నా కొరకు ఒక పని చేయాలి. ఏంటో పని అంటే అక్కడ కింద చెప్పబడినటువంటి విధానము, నియమములన్నీ కూడా కింద వచనాల్లో చెప్పబడి ఉండటం మనము చదివి ఉన్నాం ప్రారంభంలో. దేవుడు యెరికో ప్రాకారము ఎంత బలమైందో మన దేవుడు అంతకంటే బలమైనటువంటి దేవుడు. దేవుని సృష్టినంతటిని కూడా సృజించినటువంటి ఏకైక దేవుడు. మొదటగా యెహోషువకి దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేరడానికి దేవుడు వారికంటూ ఒక నియమాన్ని పెట్టి ఉన్నారు. ఆ నియమాన్ని వారు తప్పగా పాటిస్తే, ఆ నియమంలో వారందరూ కూడా కరెక్ట్గా దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపించి విశ్వాసముతో వారు ఆ పట్టణాన్ని వారు చుట్టుముట్టి ఉంటే వారికి ఏం కలుగుతుంది? ఆ యెరికో పట్టణం మీద వారికి విజయము, జయము, ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు అటువంటి శక్తిని ఇస్తానని ఇప్పుడు యెహోషువకి దేవుడు ఆ విధంగా జ్ఞాపకం చేసినప్పుడు, ఇప్పుడు అదే విధంగా దేవుడు ఏ విధంగా అయితే యెహోషువకు ఆజ్ఞాపించారో అదే విధంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా, ఆయనతో ఉన్న జనసమూహం అంతా కూడా అలాగూ వారు 6 దినములు చేశారు. అయితే 7వ దినమున ఎన్నిసార్లు అంట? అయితే 6 దినాలు వారు ఎన్ని మార్లు తిరిగారు? 1 మారే తిరిగారు. రోజుకి 1 మారు చెప్పిన అలసిపోతారు కదా అని చెప్పి దేవుడు 1 మారు మాత్రమే తిరగమన్నాడు. అలా 6 దినాలు వారు తిరిగేశారు. 6 దినాలు తిరిగేసిన తర్వాత ఇప్పుడు 7వ దినం ఏంటంట? 7 మార్లు తిరగ ఆర్భాటంతో కేకలు వేయచ్చు, గొప్ప శబ్దముతో బూరలు ఊదుచు వారు ఆ పట్టణమును చుట్టూ వారు తిరుగుచున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అలా తిరుగుచుండగా ఏమైందంట? పట్టణం యొక్క ప్రాకారము కోలింది. అప్పుడు వారు చక్కగా ఆ యొక్క పట్టణంలోనికి ఎక్కి వెళ్ళినటువంటి విషయము, దృశ్యము ఇక్కడ మనమందరము కూడా చూస్తాం. కానాను ప్రదేశానికి వారు ప్రవేశించాలంటే, ఆ కానాను వాగ్దానం అనే దేశానికి వారు ప్రవేశించాలంటే యెరికో గోడలను వారు కూల్చివేయాలి. యెరికో పట్టణము కానాను ప్రదేశానికి, కానాను దేశానికి ఒక ద్వారం లాంటిది. ఈ ద్వారం వారు దాటితేనే కానాను దేశంలోనికి ప్రవేశిస్తారు, లేదంటే
వారు నిరాశతో అక్కడ మాత్రమే ఉండిపోవాలి. అయితే వారు ఎంతైతే ఆసక్తితో విశ్వాసముతో ఆ యొక్క యోర్దాను నది దాటి వచ్చేసామని వారు అనుకునే లోపే వారికి ఏం ఎదురైందంట? ఈ యొక్క యెరికో పట్టణము ఎదురైంది. అయితే అనేక సమస్యలను జయించడానికి దేవుడు ఆ సమస్యలన్నిటిని వెనక ఏమి దాచించుతాడంట? గొప్ప మేలును ఆయన దాచించుతాడు. అయితే ఏ సమస్యను జయించకుండా, ఏ సమస్యలో నుండి మనము అనుభవించకుండా గొప్ప జీవితాన్ని కానీ గొప్ప విజయాన్ని కానీ మనం ఎంత మాత్రం కూడా సాధించలేము, ఎంత మాత్రం కూడా పొందుకోలేము. అనగా ఏంటంట, ప్రతి విజయం వెనుక ఒక కష్టం అనేది, ఒక శ్రమ అనేది, ఒక సమస్య అనేది ప్రతి విజయం వెనుకుంటుంది. అనగా ఏ వ్యక్తి ఏ విషయాన్ని సాధించినా, ఏ విషయంలో ఏ పరిస్థితి పైన అతడు ఎంత జ్ఞానముతో కలిగి అతడు ఈ లోక పరిస్థితులన్నిటి మీద అతడు విజయం సాధించినా ఆ విజయం వెనుక కూడా ఒక కష్టం అనేది, ఒక ప్రయాస అనేది ప్రతి మానవుని వెనుక ఉంటుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనము పైకి రావడానికి, మనము అభివృద్ధి చెందడానికి, మనము దేవుని తట్టు త్రెప్పబడడానికి మనము కూడా అనేక సమస్యలను ఎదుర్కొనే వచ్చి ఉన్నాం. అనగా వచ్చిన మనము ఇప్పుడు అనేక ప్రాకారముల చేత ఒకవేళ మనము భయపడుచు ఉండవచ్చు. ఈ యెరికో గోడల వంటి సమస్యలు ఒకవేళ మనల్ని కానాను ప్రదేశానికి, అనగా దేవుడు మనకి చూపించిన ఆ వాగ్దానం అనేటువంటి భూమిలోనికి ప్రవేశించనివ్వకుండా ఈ యెరికో లాంటి సమస్యలు మనల్ని అనేక పర్యాలు అడ్డగిస్తూ ఉంటుంటాయి. అయితే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఈ విధంగానే మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే అంతవరకు దేవుని చేత మనం నడిపించబడతాం. దేవుడు చేసినటువంటి కార్యముల ద్వారా మనం తృప్తిపరచబడే లోపు మరలా మనకి ఇంకో సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఆ సమస్యలో మనము ధైర్యంగా నిలుస్తామా, లేకపోతే దేవుని యందు అవిశ్వాసం కలిగి దేవుని ఎదుట నిలుస్తామని దేవుడు మనకంటూ అనేక పరీక్షలను ఆయన పెడుతుంటాడు పలు విధాలుగా. అయితే ఈ పరీక్షలలో ఎవరైతే నమ్మకంగా, విశ్వాసంగా, విధేయతతో ఎవరైతే దేవుని ఎదుట నడుచుకుంటారో వారికి మాత్రమే విజయం అనేది ఇవ్వబడుతుంది. వారి సమస్యలపైన విజయాన్ని దేవుడు మాత్రమే వారికి అందరికీ కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ విధంగా మనం చూస్తే మనము కూడా ఇదే సమస్యల చేత ఈ యెరికో గోడ లాంటి సమస్యలు మన జీవితంలో కూడా అనేక పలు విధాలుగా వేధిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా అయినా కావచ్చు, ఆర్థిక పరంగా అయినా కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయినా కావచ్చు, మనలను వాటి సమస్యల నుండి దాటనివ్వకుండా, ఎటువంటి ద్వారము మనకి కనబడకుండా ఇప్పుడు వారికి ఎలా ఉన్నదంట, యెరికో పట్టణం యొక్క ద్వారము గట్టిగా మూసివేయబడి ఉంది. ఆ యొక్క ద్వారమును తెరవడానికి వారికి ఎంత మాత్రం కూడా బలము చాలదనేటువంటి విధముగా ఆ యొక్క యెరికో పట్టణం యొక్క ఆ యొక్క ద్వారము ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదివి ఉన్నాం. అయితే కొన్నిసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం, ఇది ఎప్పటికీ కూడా ద్వారము తెరవబడదు, లేకపోతే నా జీవితంలో ఈ సమస్య ఎప్పటికీ కూడా తీర్చబడదు, దేవుడు నన్ను నడిపించినప్పటికీ కూడా దేవుడు ఎంత మాత్రం కూడా ఈ ద్వారాన్ని నా ఎదుటి నుండి తీయట్లేదని మనం కూడా అనుకుంటాం. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకంటూ ఒక నియమాన్ని ఆయన పెడుతూ ఉంటారు. మనకంటూ ఆయన ఒక నిబంధనను చేసిన దేవుడు ఆ నిబంధనకు ప్రతిగా, ఆ నిబంధనను జయించడానికి మనకు ఒక నియమనాన్ని, ఒక క్రమాన్ని దేవుడు కూడా పెట్టి ఉన్నారు. ఆ క్రమాన్ని, ఆ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే ఆయన చూపించినటువంటి వాగ్దానాలు, లేకపోతే ఆయన మన పట్ల ఉద్దేశించినటువంటి కార్యాలు సఫలపరచబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసాన్ని పరీక్షించడానికి, ఎందుకంటే అప్పటి వరకు వారికి అనేకమైనటువంటి సమస్యల నుండి, అనేకమైనటువంటి శిక్షల నుండి వారు విడిపించబడి, ఎంతో ఓర్పుతో సహనముతో దేవుని మాటకు లోబడి, దేవుడు మా యందు కృప చూపించుతున్నాడు గనుక, దేవుడు మాకు ప్రతి విషయంలో సహాయం చేయుచున్నాడు గనుక ఆయన చెప్పినట్టే మేము చేస్తామని వారు లోబడి ఎంతో క్రమముగా విధేయతతో వస్తున్నటువంటి వారి ఎదుట నిలవబడినటువంటి సమస్యను చూసి వారు ఎంత మాత్రం కూడా దిగులు చెందలేదు, ఎంత మాత్రం కూడా భయపడలేదు. కానీ వారు ఎప్పుడైతే యెహోషువ మాటకు లోబడి ఆ పట్టణ ప్రాకారం చుట్టూ వారు తిరిగారో, అనగా పట్టణం యొక్క ప్రాకారం చుట్టూ తిరగాలంటే ఎంతో శ్రమతో కూడింది, ఎంతో కష్టంతో కూడింది, ఎంతో ఓర్పుతో, ఎంతో సహనముతో వారు నడిస్తేనే ఆ పట్టణాన్ని వారు జయించగలరు. ఆ పట్టణాన్ని జయించి వారు ఆ యొక్క కానాను ప్రదేశానికి వారికి వెళ్ళడానికి మార్గం అనేది సరళం చేయబడుతుంది. అయితే వారు ఎలా ఉండాలంటే విశ్వాసముతో ఉండాలి, విధేయతతో ఉండాలి, అలాగే దేవుని యందు ఉన్నటువంటి పరీక్షకు ఎల్లప్పుడూ కూడా వారు లోబడి ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మాత్రమే వారికి ఇది సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క యెరికో గోడలు ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని బట్టి మనం 3 విషయాలుగా మనం చూస్తే, మొదటిది విశ్వాసమును బట్టి, అనగా విశ్వాసము ద్వారా వారు ఈ యొక్క యెరికో గోడలను జయించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. రెండవదిగా వారు దేవుని మాటకు లోబడుట ద్వారా, అనగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం ద్వారా ఈ యొక్క విజయాన్ని వారు సాధించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మూడవదిగా వారు విజయాన్ని సాధించారు విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా, దేవుని యందు ఉన్నటువంటి భక్తి,
భయము ద్వారా వారు ఆ ఎరుకో గోడలను జయించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే సామాన్యమైనటువంటి మనుషులు కానీ, ఎటువంటి సైనికులు కానీ, వారికి ఎంత సాధారణ ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, వారెవ్వరు కూడా ఎరుకో పట్టణాన్ని జయించలేనటువంటి పరిస్థితి అక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి విషయము. ఇప్పుడు ఎవరి చేత ఆ పట్టణం యొక్క ప్రాకారంలో జయింపబడ్డాయంట? ఇశ్రాయేలీయుల యొక్క సైన్యము చేత. అనగా దేవుని ప్రజలుగా పిలువబడిన ఈ యొక్క ఇశ్రాయేలీలు ఇప్పుడు ఈ యొక్క పట్టణ ప్రాకారములన్నిటిని కూడా కోల్చి ఆ యొక్క కానాను దేశానికి ప్రవేశించి వెళ్ళినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చూస్తే ఇశ్రాయేలీయుల గోడలు ఒకవేళ వారు ప్రారంభంలో అమ్మో ఇంత ప్రాకారాన్ని మేము దాటి వెళ్ళాలా, లేకపోతే మేము ఈ పట్టణాన్ని దాటి మేము వెళ్ళాలంటే మా వల్ల కాదు అని వారందరిలో ఎంతో కొంతమంది అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలో చాలామందికి కూడా అనేక ప్రజలు కూడా అనేక పర్యాలు దేవుని మీద సనిగిన వారు, నాయకుని ఎంతో దూషణముగా మాట్లాడచ్చు, ఎంతో అవిధేయత చూపించి ఎటువంటి దేవుని భయం లేక మాట్లాడినటువంటి ప్రజలుగా అనేక మంది వీరిలో ఉన్నారు. గనుక ఆ వారిలో కొందరు ఒకవేళ అనుకుని ఉండవచ్చు ఏంటంటే, ఇంత ప్రాకారం కలిగినటువంటి పట్టణాన్ని మేము దాటి వెళ్ళాలంటే మా వల్ల కాదు, దీని అంతటిని కూడా మేము చుట్టి ఒక రౌండ్ వేయాలంటే మా వల్ల కాదు, ఏదో ఒక రోజు అంటే మేము చేస్తాం కానీ ఇలా 7 రోజులు చేయాలంటే 6 రోజులు 6 సార్లు తిరగాలంటే ఎంత మాత్రం కూడా మా వల్ల కాదని ఒకవేళ నిరాశపడిన వారు కొంతమంది ఉండవచ్చు. కానీ దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు వారందరినీ కూడా ఏ ఒక్కరు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ఆ పట్టణమునంతటిని కూడా వారు చుట్టుముట్టాలి. ఆ పట్టణమునంతటిని కూడా వారు ఒక్కసారిగా 6 దినాలు ఆ విధంగా చేసి మరల 7వ దినం ఏంటంట? 7 మార్లు వారు తిరుగుతూ ఉండాలి. ఏంటి మమ్ములను దేవుడు ఇంత పనిష్మెంట్ మాకు ఇచ్చాడని అని వారు అనుకుని ఉండవచ్చు. అంటే మేము ఎన్ని దినాలు ఎన్ని పట్టణాన్ని చుడుతున్నాం కానీ ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఎక్కడ ఒక ప్రాకారం కూడా ఒక పగులు కూడా లేదు, ఏ విధమైనటువంటి ప్రతిస్పందన లేదు, మేము చుట్టుతూనే ఉన్నాం, మేము తిరుగుతూనే ఉన్నామని వారు నిరాశపడలేదు. కానీ వారు విశ్వాసముతో విధేయతతో వారు విజయాన్ని సాధించాలి అనేటువంటి విషయం ద్వారా వారు ఆ యొక్క ప్రాకారాన్ని వారందరూ కూడా చుట్టి ఉన్నటువంటి విషయాన్ని మన జీవితంలో కూడా అనేక పర్యాలు మన యొక్క భవిష్యత్తు కాలంలో అనగా మన జీవితంలో జరగబోయే పరిస్థితులను ఆయనకు చెందిన ప్రతి ఒక్కరు అనగా ఆయన పేరు పెట్టబడిన ప్రతి ఒక్కరుగా మనమందరము ప్రతి ఒక్కరము కూడా విజయము సాధించాలని మాత్రమే ఆయన కోరుకునేటువంటి దేవుడు. అనగా ప్రతి ఒక్కరికి కూడా విజయ జీవితాన్ని, విజయవంతమైనటువంటి జీవితము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని దేవుడు కోరుకునేటువంటి వ్యక్తి కనుక ఆయన మన కొరకు మరణించి మనకి కూడా ఏం కలిగజేశారంట? విజయాన్ని, గొప్ప పునరుద్ధానాన్ని దేవుడు మనకి కలుగజేశారు. అనగా ఆయన పొందినటువంటి పునరుద్ధానము ఆయన వరకు మాత్రమే ఆయన ఉంచుకోలేదు, ఆయన వరకు మాత్రమే ఆ విజయాన్ని దేవుడు దాచి ఉంచలేదు. ఆయన ఎవరి కొరకైతే మరణించారో, ఎవరి కొరకైతే ఆయన ప్రాణం పెట్టారో వారందరికీ కొరకు కూడా ఈ యొక్క విజయాన్ని దేవుడు దాచి ఉంచాడు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎరుకో గోడల మీద అనగా ఈ ఎరుకో పట్టణమును జయించడానికి దేవుడికి వాడికందరికీ కూడా కృప చూపించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వారు ఎంతైతే ఆర్భాటముతో దేవునిని స్తుతిస్తూ అనగా మానక ఏం చేయాలంట? ఆ పట్టణం చుట్టూ తిరగాలి. ఎంత మాత్రము కూడా మధ్యలో ఎంత మాత్రం కూడా దానిని ఆపివేయకూడదు. అది మొదలు పెట్టిన వారు దానిని చుట్టూ కొనసాగుతూనే ఉండాలి. ఎవరైతే ఆ విధంగా కొనసాగుతూ ఉంటారో అనగా సమస్యలను చూసి దేవుని నుండి దూరం అయ్యేవారు కాదు. దేవుడు కోరుకునేది సమస్యలలో సహితము దేవుని కొరకు నిలబడి వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన చూసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మన జీవితంలో అనేక సమస్యలను పరీక్షగా మార్చేటువంటి పరిస్థితులను మనం చూస్తే, ఈ పరీక్ష నాకెందుకు రావాలి, లేకపోతే ఈ సమస్య నాకెందుకు రావాలి, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నాకు అన్నీ కూడా ఏది కూడా కదువుగా లేదు, కానీ ఈ సమస్య మాత్రమే నన్ను శోధిస్తుంది అంటే ఆ సమస్యను నీవు జయించడానికి మాత్రమే దేవుడు నీ ఎదుటికి దానిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ సమస్యలను చూసి మనం ఎంత మాత్రము వెనుక తిరగకూడదు. ఆ సమస్యలను చూసి మనం ఎంత మాత్రము శత్రువులకు లొంగిపోకూడదు. ఆ సమస్యలను జయించడానికి మాత్రమే అనగా ఈ లోకంలో ఉన్న అంధకారమును మనము జయించడానికి మాత్రమే దేవుడు మనకి ఈ లోకంలో ఒక విజయాన్ని దయచేయాలని ఈ లోకంలో దేవుడు మనందరికీ కూడా ఒక జీవాన్ని కలుగజేశాడు. గనుక మరి ఈ లోకంలో మనము ఈ అంధకారమైన చీకటి సంబంధాలకు మనము బానిసలం వల్ల వాటి మీద విజయాన్ని సాధించాలా. అనేక మంది కూడా బానిసలుగానే మిగిలిపోతున్నారు. అనగా సమస్యను చూసిన ప్రతిసారి కూడా వెనక్కి తిరిగి వారిగానే ఉన్నారు. కానీ ఈ సమస్యను ఎలా జయించాలి, ఈ సమస్యను ఎలా దాటాలి, ఈ సమస్యను జయించడానికి కారకుడిగా నిలిచిన వ్యక్తి ఎవరని ఈ రోజులో ఆలోచించేది ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఏ పని చేసినా వారి జీవితంలో ఏది జరిగినా ఎలా జరగాలి? సులువుగా, ఎటువంటి కష్టం లేకుండా జరిగిపోవాలి. కానీ దేవుని ప్రజలుగా పిలువబడిన మనము ఏ సమస్యనైనా జయించాలన్నా అది ఎవరి ద్వారా మాత్రమే?
దేవుని మాత్రమే, అనగా ఆయన సహాయం చేత మాత్రమే ఏ కార్యమైనా జరిగించబడుతుంది. మనం చూస్తే జెరుబ్బాబెలు యొక్క విషయంలో మనం చూస్తే అక్కడ కూడా దేవుని యొక్క కృప చేత నింపబడినటువంటి వ్యక్తుల వల్లే, అనగా దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ఉన్నందున వారి యొక్క ఆ యొక్క పర్వతాన్ని జయించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఓ గొప్ప పర్వతం, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదువును భూమిది గాగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని వారు కేకలు వేయించుండ్రు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం చూస్తే చక్కని మాట అక్కడ రాయబడుతుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేని చేతనంట, దేవుని యొక్క ఆత్మచేత ద్వారా మాత్రమే ఆ కార్యము జరుగుతుందని వారు విశ్వసించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అనగా ఈ యొక్క ఎరుకో గోడలు కూడా కూలడానికి గల కారణము వారి శక్తి కాదు, వారి యొక్క బలము కాదు, వారికి ఉన్నటువంటి జ్ఞానము అసలే కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే, దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే, దేవుని యొక్క నడిపింపు ద్వారా మాత్రమే ఇక్కడ కార్యము జరిగినటువంటి విషయం ఇక్కడ మనం చూస్తాం. అయితే వారు కేకలు వేసినటువంటి మాట ఏంటంటే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని వారు బిగ్గరగా కేకలు వేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ వారు దేవునిని ఆర్భాటంతో కేకలు వేస్తున్నారంటే అదేవిధంగా దేవుని సన్నిధిలో దేవునిని స్తుతిస్తూ ఆర్భాటంగా వారు కేకలు వేసినటువంటి సమయమున ఆ యొక్క పట్టణముని యొక్క ప్రాకారం అంతయు కూడా చదును భూమిగా, అనగా వదంతయు కూడా కూలినటువంటి విషయముగా ఇక్కడ మనం చూస్తాం. అయితే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం దేని చేత అంట, దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి పరిస్థితులైనా అవన్నీ కూడా మనం విజయం సాధించాలంటే మన బలము, మన శక్తి అనుకుంటే ఏది కూడా జరగదు. నా శక్తి చేత నేను చేస్తాను, నా జ్ఞానం ఉన్నది కదా అని నేను ప్రయాసపడతానని అనుకుంటే ఏది కూడా నిష్ప్రయోజనం వలె ఉంటుంది. కానీ అదే పరిస్థితిలో నా బలమంతయు కూడా దేవుడే, నా శక్తి చేత కాదు, దేవునికి ఆత్మ ద్వారా మాత్రమే నేను నడిపించబడతానని ఎప్పుడైతే మన హృదయాల్ని దేవుని వైపు త్రిప్పుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యము మన జీవితంలో జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే మరి దావీదు పరిస్థితి ఎలాంటిదండి? ఎటువంటి యుద్ధము చేయడానికి ఎటువంటి నేర్పతము లేనివాడు, ఎటువంటి అనుభవాలు లేనటువంటి వ్యక్తిగా ఎవరి ఎదుట నిలవబడ్డాడు? ఇప్పుడు ఒక గొప్ప గొల్యాతు ఎదుట నిలవబడ్డాడు. అయితే ప్రజలందరూ కూడా చూసి ఈ యొక్క సమస్యను చూసి వారు ఏమయ్యారు? వెనకడుగు వేశారు. రాజు సహితము కూడా వెనకడుగు వేశారు. ఆ రాజ్యానికి చెందిన సైనికులందరూ కూడా ఇప్పుడు వెనకడుగు వేశారు. కానీ ఆ రాజు కన్నా గొప్ప వ్యక్తిగా, అనగా ఆ సైనికుడి కన్నా గొప్ప వ్యక్తిగా నా దేవుడు నా పక్షమున యుద్ధం చేస్తాడని ఎవరు నమ్మారంట? దావీదు నమ్మాడు. కనుక ఇప్పుడు యుద్ధము యెహోవాదే అని బిగ్గరగా పలకడానికి గల కారణము ఆయనకున్నటువంటి విశ్వాసము, అనగా ఆయన అనుభవపూర్వకంగా ఆయన పొందుకున్నటువంటి ఆశీర్వాదము దేని చేత అంటే ఆయనను దేవునిని ఆరాధించడం ద్వారా, నిత్యము దేవుని సన్నిధి కొరకు కనిపెట్టుకోవడం ద్వారా ఇప్పుడు ఎవరి మహిమను అతడు గమనించాడంటే దేవుని మహిమ ఎంత గొప్పదో, దేవుని మహిమ ద్వారా ఎంత గొప్ప యుద్ధాలు జయింపబడతాయో ఆయన గుర్తించాడు. గనుక ఇప్పుడు నేను యుద్ధం చేసేది నేను కాదు, నా పక్షమునున్న నా దేవుడు మాత్రమే యుద్ధం చేశాడని ఆ గొల్యాతు మీదకు వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప విజయముతో ఇప్పుడు దావీదుని వారు ఎంతగానో స్తుతించి మహిమపరిచినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే అక్కడ దావీదు బలము చేత అక్కడ జయించాడా? లేదే. దావీదు శక్తి చేత ఎంత మాత్రం కూడా కాదు. ఇప్పుడు దావీదు గొల్యాతు ఎదుట పోల్చుకుంటే ఎలా ఉన్నాడంట? ఒక పసిపిల్లవాడు వలె ఉన్నాడు. కానీ అటువంటి పసిపిల్లవాడు అంత పరాక్రమము గల గొప్ప శూరుడైనటువంటి గొల్యాతును జయించడానికి గల కారణము గొల్యాతు బలహీనుడనా? కాదు. గొల్యాతు ఎంతో బలవంతుడు, ఎంతో శక్తివంతుడు. అతన్ని జయించిన వారు ఎవరు కూడా ఆ యొక్క ప్రదేశాల్లో లేరని అక్కడ సెలవు ఇవ్వబడుతుంది. అటువంటి వ్యక్తి ఎదుట విజయము అతడు పొందుకున్నాడంటే అతడు ఎవరి మీద ఆధారపడ్డాడంట? దేవుని మీద ఆధారపడ్డారు. ఇక్కడ యెరికో పట్టణాన్ని జయించడానికి కూడా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీదే ఆధారపడ్డారు. అనగా దేవుని మీద ఆధారపడి సమస్యలలో మనము దేవునికి లోబడినప్పుడు దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలా తీర్చిదిద్దుతాడంట? విజయవంతుల వలె. అనగా ఎప్పటికీ విజయము సాధించలేము అని అనుకున్నటువంటి పరిస్థితిని దేవుడు విజయము ద్వారా ఆ యొక్క కార్యాన్ని చేయించడానికి అటువంటి కృపను దేవుడు వారందరికీ కూడా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎందుకు దేవుడు ఈ క్రమాన్ని దేవుడు వారికి పెట్టి ఉన్నారంటే దేవుడు వారందరికీ నేర్పించుకోవాలన్నది, అనగా దేవుడు వారికి అందరికీ కూడా నేర్పించాలనేటువంటి విషయము ఏంటంటే ఇంతవరకు మీరు ఎన్ని సమస్యలను చేయించి,
ఇంత శత్రు సైన్యాన్ని మీరు జయించి ఓడించింది మీ బలం చేత కాదు, మీ శక్తి చేత కాదు. నేను నా నియమనాన్ని పెట్టి ఆ నియమనాన్ని మీరు పాటించకపోతే మీ వల్ల ఏది కూడా సాధ్యం కాదు. గనుక మీరు నా మాట లోబడితేనే, అనగా దేవుడుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నాను గనుక మీరందరూ నా మాటకు లోబడి విధేయత చూపిస్తేనే కానీ మీకే కార్యం కూడా జరగట్లేదు. అది ఏ సైన్యములైనా, ఏ విషయంలైనా, ఐగుప్తీయుల విషయంలోనైనా, ఆ యొక్క సముద్రము దాటడానికి దేవుడు సహాయం చేసినటువంటి విషయంలో దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా ఎవరి సహాయం ద్వారా అంటే నా సహాయం ద్వారా మాత్రమే మీరు అన్ని విషయాల్ని కూడా జయించారు. గనుక మీరెంత మాత్రం కూడా మర్చిపోకుండా ఉండాలంటే నేను మీకు సహాయం చేస్తున్నానని, నా బలమే మిమ్మల్ని ఇంతవరకు కూడా విజయంలో నుండి అది పైకెత్తుతుందని మీరు నమ్మడానికి వారిని దేవుడు ఆ విధంగా ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా వారిని అందరినీ కూడా త్రిప్పడానికి దేవుడు వారికంటూ ఒక నియమనాన్ని పెట్టి ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే వారిలో నిరాశగా ఉండవచ్చు. మనలో కూడా అనేక మంది మనకు సమస్య ఎదురైనప్పుడు మొదటగా ఒకసారి ప్రార్థన చేద్దాం, రెండోసారి ప్రార్థన చేద్దాం, కానీ మూడోసారి నిరాశ అనేది వస్తుంది, అవిశ్వాసం అనేది కదులుతుంది. లేకపోతే ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థించినా ఎంత మాత్రము కూడా ఈ కార్యం జరగట్లేదు, ఈ సమస్య ఎంత మాత్రం కూడా తీర్చబడట్లేదు, నా పరిస్థితి ఎప్పుడు ఇంతే అని ఒకవేళ అనుకొని ఉంటే వారు ఒకవేళ ఈ ఎరుకో గోడలు ఇలాగే ఉంటాయి, మేము దీని చుట్టూ తిరిగినా కూడా ఇది ఎంత మాత్రం కూడా కదల్చబడదు అని ఒకవేళ వారు ఆగిపోయి ఉంటే వారి జీవితాలు ఎక్కడ ఆగిపోయండి? ఎరుకో యొక్క ప్రాకారము బయట మాత్రమే నిలిచిపోయి ఉండే, అక్కడ మాత్రమే వారి యొక్క జీవితాలు ముగించబడి ఉండేవి. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా వారిని ఆ విధంగా విడిచిపెట్టలేదు. కానీ వారు విశ్వాసము చేత, విధేయత చేత గొప్ప విజయముతో వారు బయటకు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకు వారు విధేయత చూపించారు. అనగా దేవుని మాటకు విధేయత చూపించడం అంటే మన సహాయము, మన ఓర్పున్నంత వరకు కాదు, దేవుడు మనల్ని నడిపించేంత వరకు మన యొక్క ఓర్పును మనం ఏం చేయాలంట? పొడిగించుకుంటూ ఉండాలి. అనగా నా ఓర్పు ఇంతే, లేకపోతే నేను ఎంతవరకే ప్రార్థన చేయగలను, లేకపోతే నేను ఎంతవరకు మాత్రమే భక్తి చేయగలను అంటే అది ఎంత మాత్రం కూడా దేవునికి ప్రియమైనది కాదు. అనగా దేవునికి ప్రియమైనది ఏంటంటే ఆయనకు మనము నీతిమంతులుగా కనబడేంత వరకు కూడా మనము భక్తి చేస్తూనే ఉండాలి. అనగా ఆయన కార్యానికి మన జీవితాలు సరిపోతగినంత వరకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి భక్తి చేస్తూనే ఉండాలి. గనుక ఆయన చెప్పిన నియమం వరకు వారు తిరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ దేవుడు వారికి అటువంటి నియమాన్ని పెట్టకుండా ఒకవేళ వారిని సులువుగా పంపించి ఉండుంటే వారి పట్టణాన్ని జయించేటువంటి ఆ యొక్క విలువ ఏంటో వారికి తెలిసి ఉండేది కాదు. ఎన్ని గొప్ప విజయాలు మేము కలిగి ఉన్నామో, లేకపోతే ఎవరు కూడా జయించలేనిది దేవుడు మా ద్వారా ఎందుకు జయించాడో, లేకపోతే మాకు ఎటువంటి అర్హతను దేవుడు ఎందుకు ఇచ్చాడో అనేటువంటి విషయాన్ని వారికి కూడా తెలిసి ఉండేది కాదు. కేవలము దేవుడు మమ్మల్ని నడిపించాడు కనుక మేమన్నీ కూడా సులువుగా దాటేసామని అనుకుంటారు. కానీ కేవలము మేము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు విధేయత ఉంచడం ద్వారా మేము ఇన్ని గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరిగించామని వారు అనుకుని ఉండడం వారు ఎంత మాత్రం కూడా కాదు. అయితే దీని యొక్క విషయాన్ని మనం లోతుగా మనం జ్ఞానించినట్లయితే వారు ఎంతైతే గొప్ప ప్రాకారంతో కేకలు వేశారో, ఎప్పుడైతే ప్రాకారములన్నీ కూలియాయో అప్పుడు యెహోషువ వారితో చెప్పుతున్నటువంటి మాట ఏంటంట? 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు యెహోషువ మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పునంత వరకు ఎలా ఉండాలంటే మీరు మౌనంగా ఉండాలి. మీరెంత మాత్రము మీ స్వరాలను కానీ మీ యొక్క బోరలను కానీ ఎంత మాత్రం కూడా ఓదకూడదు. మీరందరూ కూడా మౌనాన్ని పాటించి నా మాటకు లోబడి ఉండాలని ఇక్కడ యెహోషువ ద్వారా చెప్పబడినటువంటి మాటను ఇక్కడ మనం చూస్తే ఇది చాలా లోతైనటువంటి ఆజ్ఞగా ఇక్కడ యెహోషువ ద్వారా వారికి చెప్పబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇక్కడ ఎందుకు యెహోషువ ఇక్కడ వారిని మౌనంగా ఉండమని చెప్పినటువంటి మాటకు మొదటి కారణంగా మనం చూస్తే, మొదటిగా మనం చెప్పుకున్నాం కదండి, ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా చాలామంది కూడా సనుగుతూనే ఉండేవారు. దేవుని మీద, వారి నాయకుడి మీద ఫిర్యాదులు చేస్తూ మాకు అది సరిపోలేదు, ఇది కావాలి, మా వారికి అది కావాలి, లేకపోతే మాకు బలం లేదు, లేకపోతే మాకు అది కావాలని ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తూ సమస్యలను చెప్పుకుంటూ ఎప్పుడు కూడా సనుగుతూ ఉండేవారు. కనుక వారిలో మొదటి కారణంగా మౌనంగా ఉండడానికి, అనగా వారినందరినీ కూడా మౌనంగా ఉండమని చెప్పడానికి గల కారణంగా మొదటిగా మనం చూస్తే ఫిర్యాదులుగా ఉన్నవారుగా, అనగా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒకవేళ ప్రయత్నిస్తారేమో అని చెప్పి ఇక్కడ వారందరినీ మౌనంగా ఉండమని చెప్పబడడానికి ఇక్కడ మనం చూస్తాం. అనగా వారు ఒకవేళ వ్యతిరేకంగా, ఒకవేళ దేవునికి అవమానంగా ఒకవేళ మాట్లాడితే వారిలో విశ్వాసం అంతా కూడా ఏమవుతుంది? విడిచిపోతుంది. వారు ఎంతైతే విశ్వాసంతో ఇప్పుడు పట్టణాన్ని చేయించారో ఆ విశ్వాసం అంతా కూడా
వారు ఒకవేళ ఒక్క మాట మాట్లాడితే ఆ విశ్వాసం అంతా కూడా ఏమవుతుంది? అవిశ్వాసంగా మారిపోతుంది. వారు విజయం సాధించినదంతా కూడా కేవలము వారు ఒక మాట మాట్లాడడం ద్వారా అదంతా కూడా వారి ఎదుటి నుండి తీసివేయబడుతుంది. కనుక వారు మౌనంగా ఉండడాలని ఇక్కడ దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతే మాత్రం కాకుండా వారిలో ఎంత మాత్రం కూడా భయం అనేది వ్యాపించకుండా వారు ఎంతైతే ధైర్యవంతులుగా శక్తివంతులుగా ఆ యొక్క పట్టణాన్ని ప్రాకారమును అంతయును కూడా వారి చుట్టుముట్టారో ఎంత మాత్రం కూడా భయము వారిలో వ్యాపించకుండా భయము వారికి దూరంగా ఉండడానికి ఎవరి హృదయాలు ఎంత ధైర్యంగా అయితే ఉన్నాయో అంతే ధైర్యంతో కొన్ని పరిస్థితుల్లో చూడండి, మనము సమస్యలలో కూడా ఎంతో ధైర్యంగా ఉంటాము, కానీ పక్కవారు మాట్లాడే మాటను బట్టి మన హృదయాలు ఏమవుతాయి? బలహీనపరచబడతాయి. అవునా? అనేక మంది కూడా ఈ యొక్క అనుభవాన్ని అనుభవించి ఉండారని నేను అనుకుంటున్నాను. అనగా ఎంతో కష్టముతో, ఎంతో సమస్యలతో, ఎంతో ఓర్పుతో మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనము ఓర్పుతో సహనముతో దేవుని ఎదుట కనిపెట్టుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు అనేక మాటలు వినబడుతూ ఉంటాయి. వారు కూడా మనతో వారే, వారు కూడా దేవుని సన్నిధికి వచ్చేవారే, కానీ ఏముంటాయి? దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఆ మాటలు మనకు వినబడడం ద్వారా మనలో ఏం కలుగుతుంది? అవిశ్వాసం కలుగుతుంది. మనలో ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా కోల్పోతాం. గనుక మన ద్వారా ఎవరి విశ్వాసం కూడా ఏమవ్వకూడదంట? బలహీనపరచబడకూడదు. అనగా మనం మాట్లాడే మాట ద్వారా ఎవరి విశ్వాస హృదయాలు కూడా ఎంత మాత్రం కూడా దేవుని ఎదుట నుండి దూరం అవ్వకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అయితే మనం ఎప్పుడు ఆర్భాటంతో కేకలు వేయాలో అప్పుడు కేకలు వేయాలి, మౌనంగా ఉండవలసినటువంటి సమయాల్లో మౌనంగా ఉండాలి. అనగా దేవుని కార్యము జరిగే పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండేటువంటి సమయాలు ఉంటాయి. గొప్ప శబ్దముతో కేకలు వేసి దేవునిని మహిమపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే గొప్ప ఆర్భాటముతో గొప్ప శబ్దముతో దేవునిని ఆరాధించే సమయాల్లో ఎలా ఉంటామంటే మౌనంగా ఉంటాం. మౌనంగా ఉండే సమయాల్లో చేయకూడనివన్నీ కూడా చేస్తాం. ఇది సామాన్యమైనటువంటి మానవుడిగా ఉన్న మనమందరం కూడా చేసేటువంటి పనులు. కానీ మౌనంగా ఉండడం ద్వారా వారు ఎంతో మేలును పొందుకుంటారు. అనగా ఒక సమయాల్లో దేవుడు మనతో మౌనంగా ఎందుకు ఉండమన్నాడని వారు గ్రహించారు. కనుకనే వారందరూ కూడా ఇప్పుడు యెహోషువ మాట చెప్పిన వారందరూ కూడా మౌనంగా ఉండి ఎటువంటి శబ్దము చేయక వారందరూ కూడా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తాం. అంతే మాత్రం కాకుండా దేవుని దృష్టి అంతవరకు కూడా వారిని నడిపించింది. ఇప్పుడు ఆ దేవుని దృష్టి వారి నుండి దూరం కాకూడదంటే ఇప్పుడు వారినందరినీ కూడా తగ్గించుకొని వారి యొక్క నోరుని వారు ఎప్పుడైతే కట్టుకుంటారో అనగా వారందరూ కూడా ఎప్పుడైతే మౌనంగా ఉంటారో దేవుని దృష్టి వారిపై నిలపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యము లేఖనములన్నీ కూడా సెలవిచ్చిన ప్రకారము కూడా మనం చేస్తే మన ముందున్నటువంటి సమస్య ఏదైనా కూడా దేవుడు మనకి వాటన్నిటిని కూడా అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులకు ఎవరికి కూడా సాధ్యము కానిటువంటి కార్యము దేవుని ప్రజలుగా ఉన్న మనమందరికీ కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడంటే దేవుని యందు విశ్వాసముతో విధేయతతో ఎప్పుడైతే మనం కనిపెట్టుకుని ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఇటువంటి విజయాల్ని మనము సాధిస్తాం. అలాగే ఇదంతా కూడా మనకి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఈ విషయాన్ని మన జీవితంలో ఒక సమస్యతో మనం పోల్చుకుని ఉంటే ఆ సమస్య ఒకవేళ నేను ఎందుకు ఆ సమస్యని దాటలేకపోతున్నాను? మొదటి కారణము దేవుని యందు విశ్వాసం ఉంచలేక, రెండవది దేవుని యందు విధేయత చూపించలేక, లేకపోతే మూడవది దేవుని యొక్క కార్యమును మనము రుచి చూడలేక మనం ఈ విషయాల్లో దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోవడానికి ఇవన్నీ కూడా కారణముగా నిలిచి ఉన్నాయి. కానీ ఈ దినము దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట అనగా యెహోషువతో మాట్లాడినటువంటి మాట, నేను యెరికో పట్టణాన్ని దాని యొక్క రాజులను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. అనగా మన ఎదుట సమస్యలుగా నిలవబడిన ప్రతి సమస్యలను, మన ఎదుట అనేక సంవత్సరాల నుండి కదల్చబడినటువంటి సమస్యలుగా నిలిచినటువంటి ప్రతి సమస్యలను ప్రభు మన చేతికి ఆయన అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము ఎప్పుడు కూడా ఏదో యుద్ధం చేసేయాలి, లేకపోతే ఈ సమస్యను నేను ఏదో విధంగా జయించేయాలి, ఎవరి ద్వారా సహాయం పొందుకొని ఈ సమస్యను నేను ఓడించేయాలని మనం ఎంత మాత్రం కూడా అనుకోకూడదు. మనం ఏది జయించాలన్నా మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు ఏంటంట ఇక ముందును కూడా నడిపించగలుగుతాడు. అనగా ఇంతవరకు దేవుడు మనకు తోడు ఉన్నాడు కనుక ఇక ముందు అనగా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నా మన జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకున్నా వాటన్నిటిని కూడా జయిస్తాడు. కానీ మనలో అవిశ్వాసం అనేది ఎంత మాత్రం కూడా రాకూడదని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సెలవిస్తుంది. అయితే అనేక పరిస్థితుల్లో దేవుని కార్యం అనేది మనకు అనేక మందికి కూడా ఆలస్యంగా కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క సమయము అనగా వారు 6 రోజులు వారు తిరుగుతూనే ఉన్నారు. వారు ఒకవేళ అనుకొని ఉండవచ్చు,
మేము ఎన్ని దినాలు తిరిగినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి కార్యం జరగలేదు అని వారు ఒకవేళ నిరాశపడి ఉండుంటే మరలా వారి విశ్వాసాన్ని దేవుడు బలపరచడానికి మరో విధంగా దేవుడు వారిని వాడుకుని ఉండుంటాడు. కానీ ఇక్కడ ఎంత మాత్రము కూడా ఆ యొక్క ప్రాకారంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి ఫలితం లేదు. అయినా వారు ఏం చేస్తున్నారంట, నడుస్తూనే ఉన్నారు. అనగా మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా ఈ సమస్య నాకు జరగలేదు కదా, లేకపోతే నేను గతసారి దీనిని ప్రార్థన చేశాను కదా, ఈ ప్రార్థనకు జవాబు నీకు దేవుడు నాకు దయచేయలేదని ఆ ప్రార్థన చేయడం మనము నిలిపివేయకూడదు. లేకపోతే ఏ ప్రార్థన అవసరత గురించి అయితే మనం గతసారి ప్రార్థించామో ఆ ప్రార్థన అవసరతను మనము మరలా మరిచిపోకూడదు. ఆ ప్రార్థన అవసరత తీరేంత వరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని యొక్క కార్యమును పొందుకునేంత వరకు ఏం చేయాలంట, ఆపకుండా దేవుని సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సెలవిస్తుంది. అయితే ఈ యొక్క ప్రాకారం అంతటిని కూడా వారికి జయించడానికి గల కారణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, అనగా విశ్వాసమును బట్టి 7 దినముల వరకు వారు చేసినటువంటి ప్రదక్షిణము. అనగా వారు ఆ యొక్క పట్టణమును చుట్టూ తిరిగినటువంటి ఆ యొక్క ప్రయాస కేవలము దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టి ఆ పట్టణం యొక్క ప్రాకారములన్నీ కూడా కూలై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా సాధారణమైన మానవుడు ఎవరు కూడా జయించలేనటువంటి ప్రాకారము కేవలము దేవుని ద్వారా జయించడంట, విశ్వాసము ద్వారా. అనగా విశ్వాసము ఎంతో బలమైనది. మన యొక్క జీవితంలో విశ్వాసం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి విషయముగా దేవుడు మనందరి జీవితంలో దాన్ని ఉంచి ఉన్నారు. కనుక ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయనను నిజముగా ఆయన నమ్ముతారో వారందరూ కూడా ఆయన కుమారులుగా పిలువబడతారు. ఎందరూ ఆయనని నిజముగా ప్రేమిస్తారో, ఎందరూ ఆయనని యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరూ ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక విశ్వాసం యొక్క నిజమైనటువంటి పరీక్ష అనగా దేవుడు వెంటనే సమాధానం ఇస్తే దానిని అందరూ ఈజీగా నమ్మేస్తారు. ఇది పెద్ద కష్టమైనదేం కాదు కాబట్టి ఇది తొందరగా సమస్య జయించారు, లేకపోతే ఇదంతా ప్రభావం కలిగినటువంటి సమస్య కాదు కాబట్టి వారి జీవితంలో ఆ కార్యం జరిగింది అనేటువంటి అనాలోచనలు వారికి వేళ వస్తాయి. కానీ వారి ఎదుట ఎలా ఉందంట, ఆ యొక్క ద్వారము గట్టిగా మూసివేయబడింది, ఎంతో ప్రాకారంతో మూసివేయబడింది. జనులు ఎవరు కూడా లోపలికి వెళ్తే మరలా వారు బయటికి రాలేరు. ఒకవేళ ఆ పట్టణం నుండి వారు బయటకు వస్తే మరలా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ యొక్క పట్టణం మీద ఉన్నటువంటి ప్రాకారము ఎంతో శక్తి కలిగినది. వారికి అటువంటి రక్షణను కలిగించేటువంటి ఆ గోడను కూల్చివేయడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాసాన్ని అక్కడ ఉపయోగించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. దేవుడు కూడా ఈ లోకంలో మన జీవితంలో ఎవరు కూడా విజయమును సాధించలేనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మన జీవితంలో విజయాన్ని సాధించడానికి మనలనే ఒక ఆయుధముగా, మనలను ఒక విశ్వాసానికి నిదర్శనముగా, మన సమస్యలను ఓడించడానికి ఆయన నిలబెట్టుకుంటాడు. గనుక ఆయన నిలబెట్టుకున్న ప్రతిసారి ఆయన సమస్యలలో పరీక్షగా నిలిచిన మనము ఎలా ఉండాలంట, విధేయతతో, విశ్వాసముతో, నమ్మకముతో కదల్చని వారంగా ఎప్పుడైతే మన విశ్వాసం ఉంటుందో అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యం అక్కడ జరగబడుతుంది. కానీ మనం నమ్మవలసింది ఏంటంటే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే ఆ యొక్క కార్యం జరిగిందని మన మాటలైనా మన ఆలోచనలైనా ఆ యొక్క మాట ద్వారా మనము చెప్పగలగాలి. అనగా నేను జ్ఞానంతో మాట్లాడాను కాబట్టి నేను లాభం పొందుకున్నాను, ఆ సమయాల్లో నేను నా యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాను కాబట్టి, ఆ సమయాల్లో నేను నా శక్తిని ఉపయోగించాను కాబట్టి నేను కాపాడబడ్డాను, నాకు ఏ అపాయము జరగలేదు అని అనుకుంటుంటే దేవుడు ఎంత మాత్రం కానీ ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు నిన్ను అపాయం నుండి తప్పించి ఉన్నాడంటే అపాయముల నుండి దేవుడు నన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడని మనం నమ్మగలగడానికి మాత్రమే దేవుడు అటువంటి కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు. గనుక మనం నమ్మవలసింది మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, మన జ్ఞానము చేత అసలే కాదు. అది మన జీవితంలో ఏ కార్యం జరిగినా, ఏ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వచ్చినా అది కేవలము ఎవరి ద్వారా మాత్రమే, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే. కానీ మనకి ఏదైనా సమస్య జరిగినా, ఏదైనా మనకి నిందలను మనము అనుభవించినా, ఏదైనా మనకి జరగరానిది జరిగినా మనం ఎవరి వలన అంటామంటే దేవుని వల్లనే ఇది జరిగింది, దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా నాకు ఈ పరిస్థితి జరిగింది అని మనము ఆ పరిస్థితిలో దేవుని ద్వారా అనుకుంటాం. కానీ మన సమస్య తీరినప్పుడు ఇది దేవుని ద్వారా జరిగిందని అనుకోము. అనగా మన సమస్యలు తీరినప్పుడు దేవునిని మనము జ్ఞాపకం చేసుకోము. మన సమస్యలు తీరిన తర్వాత మరలా దేవుని సన్నిధి మనకి ఎంత మాత్రం కూడా అక్కరలేనటువంటి పరిస్థితిగా అనేక మంది జీవితాలు ఈ దినం ఉన్నాయి. అంటే మనము వస్తున్నది కేవలం దేనికోసం అంటే దేవుడు మన జీవితంలో ఏదో అద్భుతం చేస్తాడని, దేవుడు మన జీవితంలో ఇంకా ఏదో అద్భుతం చేయాలని మనం వస్తున్నాం. కానీ మన జీవితాలు మార్చబడాలని,
మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మనం జయించాలని చాలామంది కూడా అవిశ్వాసం చేత నిలవబడిన వారంగా ఉన్నాం. అయితే మనం ఇలా అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థిస్తున్నాను అనే, 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 3 సంవత్సరాలు గడిచింది, ఇలా ఎన్ని సంవత్సరాలు గడుస్తాయని ఒకవేళ మనం అనుకుని ఉండవచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా దేవుడు ఏ సంవత్సరమున నీకు ఆ కార్యం జరగాలని ఆయన నియమించాడో ఆ సంవత్సరం వచ్చేంత వరకు నువ్వు ఎంత సనికినా ఎంత అణిగినా దేవుడు ఆ కార్యమును చేయకుండానే ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన నియమించిన సమయానికి మాత్రమే అది జరుగుతుంది. మనలో ఎంత అవిశ్వాసం వచ్చినా, ఎంత సనుగుడు మనం సనిగినా దానికి తగిన శిక్షలను మనం అనుభవిస్తూనే మనము ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క సమృద్ధి అనేటువంటి రక్షణలోనికి మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపా పరిశుద్ధుడైన దేవుడు మన జీవితంలో ఇటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను. యెరికో పట్టణాన్ని గూర్చి దేవుడు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు. యెరికో పట్టణం అనేది అది శపించబడిన పట్టణం. కానీ ఆ పట్టణాన్ని పూర్తిగా దేవుడు కూల్చి కాల్చి దానిని ఒక పరిశుద్ధ స్థలంగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు మనందరం కూడా ప్రయాసపడాలి. వారానికి 7 రోజులు, 6 రోజులు కూడా మనం తప్పకుండా యెరికో పట్టణపు ప్రాంతాన్ని కూర్చున్నటువంటి శ్రద్ధ మనకు ఉండాలి. ఆ యెరికో పట్టణమే మన హృదయం. మన హృదయం యెరికో పట్టణం లాంటిది. ఈ యెరికో పట్టణం లాంటి మన శపించబడిన హృదయ పరిస్థితులన్నిటినీ దేవుడు ప్రక్షాళనం చేసి ఆయనకు ఒక పరిశుద్ధ స్థలంగా, ఆయన మాత్రమే నివాసం చేసే స్థలంగా ఆ యెరికో పట్టణాన్ని మరలా ఎవడు కట్టకూడదు, అక్కడ ఏ మనుషుడు నివసించకూడదు. అది దేవుడు పరిశుద్ధ స్థలంగా ఆయన నియమించుకున్నారు. 5వ అధ్యాయం 15వ వచనంలో ఆ విషయం ఉంటుంది. 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ పట్టణం యొక్క ద్వారమట గట్టిగా మూసివేయబడింది. ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు, ఇదిగో తలుపు నద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు కలిసి భోజనం చేస్తారు అని. మన హృదయం అనే ఆ తలుపుని మనమే కఠినంగా గట్టిగా మూసిపెట్టేసుకుంటే దేవుడు మనలోనికి వచ్చి పరిశుద్ధపరచడానికి అవకాశం ఉండదు. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా మన హృదయాన్ని ప్రభు కొరకు తెరిచామో మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. శపించబడిన మన హృదయంలో ప్రభు నివాసం చేస్తే గనక ఆ హృదయం ప్రక్షాళనం చేయబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ఈ హృదయము మనకు నచ్చినట్టుగా మనం కట్టుకోకూడదు. మానవ నిర్మితం ఏది ఉండకూడదు. దేవుడే మన హృదయాన్ని ఒక పరిశుద్ధమైన నిర్మాణంగా తన ఆత్మచేత మనలో ఆయన నివాసం చేసి ఇదొక పరిశుద్ధ స్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అప్పుడే మనం అనుదినము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారం ఉంటాం. ప్రతిరోజు దేవుని యొక్క ఆ ప్రసన్నత మన హృదయంలో, ఆయన సన్నిధి నివసించేటట్లుగా ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రాధాన్యతనివ్వాలి. 7వ రోజు 7 మార్లు తిరిగినట్టుగా ఈ ఆరాధించేటువంటి పునరుత్థాన దినమున మరింత ఎక్కువ ఆసక్తి మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. మానవ హృదయం చాలా మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? యెరికో పట్టణంలో అనేక మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ రక్షణ గూర్చినటువంటి నిజదేవుని గూర్చినటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఒకే ఒక్క వేశ్యకు, రాహాబ్ అనే వేశ్యకు ఆ మారు మనసు పశ్చాత్తాపం కలిగింది. ఆమెను ప్రభు అంగీకరించారు. అవును, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు. మనం ఎంత పశ్చాత్తాపడతామో అంతగా అనుదినము దేవుడు తన కృపతో నింపి మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు.
మన హృదయం మోసకరమైంది. నీ హృదయాన్ని చాలాసార్లు కఠినపరుచుకుంటున్నావు. అపవిత్రమైన వాటి చేత శపించబడిన హృదయంగా నీవు దాన్ని నాశనం చేసుకుంటున్నావు. అందుకే దేవుడు ఆ హృదయ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసి నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి హృదయంగా, నిన్ను ఒక పరిశుద్ధ స్థలంగా చేసుకుని నీ ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఆ యెరికో పట్టణాన్ని ఎవరైనా కడితే వాడు శపించబడతాడని ప్రభు ఖచ్చితంగా హెచ్చరించారు. మన హృదయాన్ని మనం ఏలుబడి చేయకూడదు, మన హృదయాన్ని మనం నిర్మించకూడదు. మన హృదయంలో దేవుడే సంపూర్ణమైనటువంటి పరిపాలకుడిగా, ఆయనకు మాత్రమే పూర్తి అధికారాన్ని, పూర్తి హక్కును ఆయనకు మనం అప్పగించినప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం. మనం ఒక రోజున ప్రభుతో ఉంటాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాను. అనుదినము మా హృదయమును గూర్చినటువంటి ఆ భారం, భయముతో కూడిన పరివర్తన, ఈ విషయం నేను ఆలోచించవచ్చా, ఆలోచించకూడదా, ఇది చేయొచ్చా, చేయకూడదా, అది నా హృదయమే నిర్ణయిస్తుంది కనుక నా హృదయంలో నా సొంత పెత్తనాలు ఏవి కూడా ఎంత మాత్రం పనిచేయకుండా, దేవా నా హృదయ పరిపాలకుడివై నీవే నన్ను పరిపాలించాలి. మానవ నిర్మితం కానటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి పాలకుడుగా నా హృదయం మీకు మాత్రమే చెందాలి. మీరు మాత్రమే నా హృదయంలో నివాసం ఉండాలి. నా హృదయాన్ని నేను ఎంత మాత్రం కఠినం చేసుకోకుండా, అయ్యా పరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నట్టు నేను నా హృదయాన్ని కఠినం చేసుకోకుండా, ప్రభువా నా హృదయ పాలన మీ ద్వారానే జరగాలనుకున్నప్పుడు, ప్రభువా మమ్మల్ని ఎంతో ఆనందంగా, మనశ్శాంతిగా, నెమ్మదిగా మమ్మను ప్రభువా మీ రాజ్య వారసులుగా సిద్ధం చేయడానికి మీకు సులువవుతుంది కనుక అలాగూ ప్రతి ఒక్కరు ప్రభువా అయ్యా తమ హృదయాలను పరిశీలించుకొని నేను ఇంతవరకు నాకు ఇష్టమైనట్టు, నాకు నచ్చినట్టుగా శపించబడిన ఆలోచనలు, శపించబడిన క్రియలు, శపించబడిన ప్రణాళికలు నా హృదయంలో సిద్ధం చేసుకొని నా ఇష్టానుసారంగా బ్రతికాను. అయ్యో నా హృదయంలో నా ప్రభు ఉండాలి, నా దేవుని వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్ముడు నివాసం చేయాలనే తపన నాకు లేదు. ఇది మొదలుకొని నేను అలా బ్రతకాలనుకుంటున్నాను, నన్ను బలపరచమని అడిగే ప్రతి వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎంతమంది నూతన తీర్మానం చేసుకొని ఎరుకో అనబడి శపించబడిన పరిస్థితిని కోలద్రోసి, ఆ కోలద్రోయబడినటువంటి ఆ నిర్మానుష్య ప్రదేశాన్ని నా ప్రభు నివాసం చేసే పరిశుద్ధ స్థలంగా ఉండాలని, నా ప్రభువే పరిపాలించాలని, రక్షించబడి నేను, యార్దాను దాటిన అనుభవంలో ఉన్న నేను శపించబడిన అనుభవంలో ఉండకూడదు, బాప్తిస్మం పొందిన నేను మరల లోకాశలు నాలో ఉండకూడదని, ఈ శపించబడిన మోసకరమైన హృదయము నా ప్రభుకి అంకితం చేస్తే అది పరిశుద్ధం అవుతుందని, ఆ పరిశుద్ధ స్థలంలో ప్రభు మాత్రమే నివాసం చేయాలని ఆశపడుతున్న ప్రతి వారి జీవితంలో మీ నూతన కార్యం చేయండి ప్రభువా. దర్శించండి, బలపరచండి, మీరు ఆఖడికి మీ రాజ్యానికి సిద్ధపరచండి. శపించబడిన ఆలోచనలతో మేమున్నంతకాలం మేము ఎంత ప్రయాసపడుతున్నా అంత వృధా అయిపోతుంది. మేము ఎప్పుడైతే పూర్తిగా మీకు అంకితమై మీకు లోబడి జీవించామో అప్పుడు మేము ఆశీర్వాద కారకులుగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా మీరిచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసులం అవుతాం కనుక అట్టి కృప ప్రతి వారికి దయచేయండి. ఈ వారం అంతట్లో మీ కాపుదల, భద్రత, క్షేమం దయచేయండి ప్రభు. బిడ్డలు ఎంతో ప్రయాసపడి వచ్చారయ్యా, మీ సన్నిధిలో గడిపి వెళ్తున్నారు. వారి జీవితాలని నూతన పరచండి. వారి జీవితాల్లో ప్రభు అమ్మని పెన్నట్టు చూడని ఒక ప్రక్షాళనం చేయబడినటువంటి శుద్ధ హృదయంతో మీకు ఇష్టలుగా, మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా, మీకు విరోధమైన ఆలోచనలు ఏవి వారి జీవితంలో పని చేయకూడనట్లు ప్రభువా. తర్వాత ఎరుకో పట్టణాన్ని పూనుకున్న ఆ వ్యక్తి యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడని, మీకు విరోధంగా మేము జీవించటం వలన మాకు నష్టాలు, సమస్యలు, అయ్యా దుఃఖము, వేదన తప్ప మేము కలిగి ఉన్న వాటిని కూడా పోగొట్టుకున్నామని ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ గతించిన జీవితానికి, ఇక నుండి జీవించే జీవితానికి వ్యత్యాసాన్ని వారు కలిగి ఉండటానికి ఓ నూతనమైన జీవితం దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, సమస్త స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి
ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం. నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో, లోకంలో పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.